ఏంటే వాసన? నెయ్యి వాసన? నెయ్యి వాసన? నీదేం చేస్తున్నావే? కూర వండుతున్నావా? నెయ్యి తెచ్చింది పిల్లలకే వంటింట్లో నీ వంటల కోసం కాదు, ఇంకోసారి వండడం మాకు అర్థమైందా? సరే అబ్బా, ఇంకోసారి చూసుకుని వాడతాను. చూసుకుని వాడడం ఏంటి? అసలు నేను వాడొద్దే అంటే నెయ్యి ఎంత రేటో తెలుసా నీకు? అవునా, సరే, నెక్స్ట్ టైం చూసుకుంటాలే కాదు, వెయ్యి మాకు కూరల్లో పొట్టొచ్చేస్తుంది, ఆయాసం వచ్చేస్తుంది, అర్థమైందా? సరే, ఇది మా ఆయనకి నాకు జరిగిన డిస్కషన్. ఏది కూర తినక ముందు. ఈరోజు వచ్చింది ఏంటంటే చికెన్ గీ రోస్ట్ కర్రీ అనమాట. ఈరోజు అంటే ఈరోజు కదా, ఆ రోజు వండిన కూర అనమాట. ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ఏం లేదండి, చికెన్ మనం ముందే తెచ్చిపెట్టుకున్నాక దాన్ని బాగా వాష్ చేసుకోవాలన్నమాట. తర్వాత దాంట్లో పసుపు, సాల్ట్ పెరిగేసి బాగా కలుపుకోవాలి ముక్కలకు పట్టేలాగా. మినిమం ఒక 30 మినిట్స్ అన్న అలా మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ఒక బాక్స్లో అంటే లేదా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 6 నుంచి 7 వేసుకుంటున్నాను అనమాట. నానబెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండు కూడా నానబెట్టుకోవాలి. అవలా ఒక మినిమం ఒక 15 to 20 మినిట్స్ అన్న నానాలన్నమాట. తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టి దానిలో కొద్దిగా ధనియాలు, మిరియాలు, జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత అవి చల్లారిన తర్వాత వాటిని తీసుకెళ్ళి మిక్సీ జార్లో వేసుకుని ఈ నానబెట్టిన చింతపండు, ఎండుమిర్చి కూడా వేసుకుని దాంట్లో కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకోండి. అది నా దగ్గర మిస్ అయిన క్లిప్పు. కొద్దిగా కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోండి వాళ్ళనమాట. మీ టేస్ట్ అది మెత్తగా అవ్వకపోతే కనుక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, ఏం పర్లేదండి. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్నాక పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ధారాళంగా నెయ్యి వేసుకొని ఆ నెయ్యిలో బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందు ఏదైతే కలిపి పెట్టుకున్నామో చికెన్ కన్నా ముందు కూడా మనం పచ్చిమిర్చి, కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేయాలన్నమాట. మధ్య మధ్యలో తీస్తూ దాన్ని కలుపుతూ ఉండాలి. చూసారా, కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా, అంటే అడుగులో అలా ఏం చేయాలంటే అలాంటప్పుడు ఇలా చికెన్ అంతా మిడిల్లో ఖాళీ చేసుకుని మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఆ ఎండుమిర్చి పేస్ట్ వేసుకోవాలన్నమాట. మసాలా పేస్ట్ అంటే మధ్యలోనే వేసుకోవాలంటే పర్లేదు, మీరు ఎక్కడైనా వేసుకోవచ్చు. చూడడానికి బాగుంటుంది కదా, నేను మధ్యలో వేసుకోమని చెప్పాను అనమాట. ఫైనల్గా మూత పెట్టి కలిపేసి అలా వదిలేయాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూసారా కర్రీ ఎంత బాగా రెడీ అవుతుందో, నిజంగా అబ్బా చాలా బాగుంటుంది. చికెన్ గీ రోస్ట్ ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అంతే, లాస్ట్లో ఏం చేయాలంటే మనం దీంట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలన్నమాట. అంతే, నేను కరివేపాకు కూడా వేసుకున్నాను. నాకు కొంచెం కరివేపాకు బాగా ఇష్టం అనమాట, హెయిర్కి మంచిదనేసి, కంటికి కూడాను ఎక్కువ తింటానమాట. అంతే అంతే, ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలాంటి మసాలాలు కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వరకు చూసారు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్, టాటా, బాయ్ గైస్.